వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ విశ్వ విజేతగా ఎదుగుతోంది. పవన్ కళ్యాణ్. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఎన్నో సంస్థలతో చర్చలు జరుగుతున్నాయన్న మంత్రి నారా లోకేష్. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ట్యాక్సులు కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తే కానీ జీఎస్టీ 144 కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తుందన్నారు. జీఎస్టీ 2.0 అమల్లోకి రాకముందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని తెలియజేశారు. విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి? 4 రేటు ట్యాక్స్ 5, 12, 18 and 28. దాని అన్నిటినీ కూడా ఇవాళ 5 and 18 రెండే రేటు ఉంటాయి. 12% ట్యాక్స్. దాంట్ నుంచి 99% ఐటమ్ ఇవాళ 5% కొత్త ప్రపోజల్ వెళ్ళిపోయాయి. ఈ 28% ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షం. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే 132% గ్రోత్ ట్యాక్స్ పేయర్స్లో, 207% ఇంక్రీస్ రిసీట్స్లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు 2 లక్షం కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. సిమెంట్ పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. ఫుట్వేర్ 18% ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. శానిటరీ ప్యాడ్స్ 13లో ఉండింది, ఇవాళ 0. అలాగే చాక్లెట్స్ 30% ఉండింది, 18కి వచ్చింది. డిటర్జెంట్స్, టూత్పేస్ట్, షాంపూ, కాఫీ 30 ఉండింది, 5%కి వచ్చింది. మినరల్ వాటర్ 28లో ఉండింది, 5కి వచ్చింది. ప్లైవుడ్, శానిటరీ వేర్ 21కు ఉండింది, 5%కి వచ్చింది. మిఠాయిలు 18కి ఉండింది, 5కి వచ్చేసి. ఫర్టిలైజర్, యూరియా 12లో ఉండేది, ఇవాళ 5కి వచ్చింది. 140 crore citizens will have to benefit. ఈ బెనిఫిట్ అందరికి అందాలండి, అది మన బాధ్యత. వీల్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అచంచలమైన క్రమశిక్షణ నిబద్ధతతో ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదగారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మన సంస్కృతి వారసత్వం పట్ల ప్రతి పౌరుడు గర్వపడేలా మోడీ ప్రేరేపించారని, ఆత్మ నిర్భర్ భారత్ కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ విశ్వ విజేతగా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని మోడీ సంకల్పం చాలా గొప్పదని, దానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషుతో దేశాన్ని నిరంతరం నడిపేందుకు మరింత అచంచలమైన శక్తి ఆయనకు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijeta, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the
global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమిట్ 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ లండన్లో హై ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ టెక్ మహీంద్రా, యూరప్ విభాగం ప్రెసిడెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ యూకే విభాగం సీఈఓ, ఏపీఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండి, గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. It's going to come to Amravati. I think that calls for an applause. And then we're going to build the use cases on it. You understand? Quantum requires use cases. We're going to build the use cases on it. We're going to dedicate certain capacity for startups to sort of use quantum computing. And I believe that will create an amazing ecosystem, again, in Amravati. But the kind of ecosystem we're building in Visakhapatnam around data, and the data city that's coming up there, that's going to, again, position Andhra Pradesh in a very unique manner. The cables that are going to land there are going to be double the capacity of Mumbai, which, you know, Mumbai is number one in India. We're going to double that. And this is going to happen in the next 3 years. And it's going to be 1.5 gigawatts of data centers coming up. And that's just the beginning. We're talking to a lot of other players out there. So I believe that Andhra Pradesh is well positioned from education, from skills, all the way from building the entire ecosystem. It could be quantum, it could be data city. పాలకొల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ యునైటెడ్ హాస్పిటల్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైతన్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్, కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల చైర్మన్ శ్రీ కేవీవి సత్యనారాయణ రాజు అధ్యక్షతన కిమ్స్ వైద్య సంస్థల మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ కె రవికిరణ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వైద్య రంగంలో అత్యంత ఆధునికత చోటు చేసుకుంటుందని చెప్పారు. చైతన్య రాజు ఆధ్వర్యంలో పాలకొల్లులో మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ప్రారంభించడం వైద్య రంగంలో వరో విప్లవమని చెప్పారు. అధునాతన వైద్య సదుపాయాలతో మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ద్వారా అందుబాటులోకి తెచ్చారని అభినందించారు. Hold on, sir. Look here, sir. One more, sir. Few seconds. Okay, sir. Okay, sir. Sir, ఒకసారి ఇలా చూడండి సార్. స్మైల్. ఓకే సార్, కట్ చేసేయండి.
స్మైల్ సార్ ఇలా చూడాలంటే ఓకే సార్ కట్ చేసేయండి జీవితంలో 10 విధాలుగా ఎదిగితేనే మిగిలిన పేదలకు కానీ మధ్యతరగతి కానీ మిగిలిన అందరికీ కూడా ఏదో విధంగా సహాయపడగలరు. కాబట్టి ఈ సందర్భంగా ఈ పాలకొల్లు బ్రాంచ్ నూతనంగా ప్రారంభించే విషయంలో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అత్యంత ఆత్మీయ మిత్రులు, మాజీ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ చైతన్య విద్యా సంస్థల అధినేత అయిన శ్రీ కేవీవి సత్యనారాయణరావు మన పాలకొల్లులో లుక్ ఎట్ ది కెమెరా సార్ దగ్గరికి ఉండండి సార్ ఇలా చూడండి సార్ అందరూ ఇలా చూడండి స్మైల్ స్మైల్ వన్ మోర్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి రోజా, సినీ నటుమణులు జ్యోతి, రవలి, దర్శకుడు చందు, మోండెట్టి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నమస్తే అండి. తిరుమలకి రావడం, స్వామిని దర్శించుకోవడం, మా కార్తికేయ 2 కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది. అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట. ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాగా ఆడి సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ టీం అందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా కొత్త మూవీ వాయుపుత్ర మొదలవుతుందండి సితారా ఎంటర్టైన్మెంట్స్లో. సో అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విలీనం విమోచనం కాదు, ఈ రోజు జాతీయ సమైక్యత దినోత్సవం. రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యం చేసిన పోరాట యోధులను స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు. కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తూనే ఉన్నాం. ఈరోజు జెండా ఎగిరేసినాం. భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే, అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం. జై తెలంగాణ, జై హింద్. క్రమశిక్షణ పట్టుదలతో గతంలో పనిచేసిన చైర్మన్లు వేల్పూరు సొసైటీని అభివృద్ధి పదంలో నిలిపారని తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. పాలవర్గంతో పాటు ఇక్కడ రైతులు అందించిన సహకారాలు క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో రైతులు చెల్లించి మళ్లీ తిరిగి చెల్లించే విధంగా రైతులు సహకారం అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం సొసైటీలో 3.50 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని, ముఖ్యంగా సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ, పాల సేకరణ, ఫెర్టిలైజర్ల ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. సంస్థ ఏ వ్యాపారం చేసినా లాభాల బాటలోనే ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. అనంతరం వేల్పూరులోని గీతా మందిరంలో గ్రామ కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మన గ్రామంలో రైతులందరూ కూడా ఈరోజు పంచికట్టు రైతులందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. తాతయ్య గారితో నడిచిన వాళ్ళు, సమకాలికులందరూ కూడా రావడం, ఇంకా మీరందరూ కూడా అదే ఆదరణ చూపించడం చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా మన సొసైటీ గురించి మన మాట్లాడిన వారందరూ కూడా చెప్పారు. ఏ విధంగా ఈ సొసైటీ ఒక క్రమశిక్షణతో ఎవరు అధ్యక్షులుగా చేసినా సరే ఒక బాధ్యతతో ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేసి ఈ సొసైటీకి సొంత బిల్డింగ్లు కానీ, గోడౌన్ల నిర్మాణం కానీ, అదేవిధంగా ఈరోజు ఈ సొసైటీ ఇంత అభివృద్ధి చెందిందంటే ఇక్కడ పాలకులతో పాటుగా ఇక్కడ రైతులు అందించినటువంటి సహకారం, రైతులు పాటించినటువంటి క్రమశిక్షణ వల్ల మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మన గ్రామ రైతులందరూ కూడా ఒక నిబద్ధతతో సొసైటీ లోన్ ఇచ్చిన దాని మీద ఎప్పుడూ కూడా లోను కట్టకుండా ఎవరూ లేరు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి పరిసర ప్రాంతాలు, జిల్లాలోని వివిధ ప్రాంతాలు, విశాఖపట్నంలోనూ ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పెద్దవల్లి పోలీసులు అరెస్టు చేశారు. 6 సభ్యుల ముఠాలో ఒకరు పరారీలో ఉండగా మిగిలిన 5గురిని పట్టుకుని అరెస్టు చేసి వారి నుంచి 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన తుమ్మకంటి ధనేష్, నెక్కంటి యువరాజు, వనచర్ల శక్తిరాజు, వీరబాబు, కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన అప్పిరెడ్డి పాపారావులను అరెస్టు చేసి వారి నుంచి 40 లక్షల రూపాయలు విలువైన 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మరొక సభ్యుడు వమ్మంగి గ్రామానికి చెందిన విశ్వనాథుల దేవి శ్రీ ప్రసాద్ పరారీలో ఉన్నాడని డీఎస్పీ దేవకుమార్ వివరించారు. వైజాగ్ ఈ విధంగా అన్ని పెనుగొండ చుట్టుపక్కల ఈ విధమైన జిల్లాల్లో ఈ 6 ముద్దాయిలు ఒక గ్రూపుగా ఏర్పడి 2 వీలర్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు. గత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మోటార్ సైకిల్ దొంగతనం చేయటం, బయట పార్క్ చేసిన బండ్లు తాళాలు, దొంగ తాళాలు పెట్టి తీస్తున్నారు. లేకపోతే హ్యాండిల్ తిప్పేసి వైర్లు కలిపేసి అక్కడ ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోయి బయట అమ్మేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే మనకి చాలా కేసులు అయినాయి. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల కూడా నేను చెప్పిన ఈ ప్లేస్లో కూడా కేసులు ఉన్నాయి. దీనిలో భాగంగా మన పెరవలెస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టుకోవాలని చెప్పి ఆయన సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే గత రాత్రి 9 ఆ ప్రాంతానికి ఇక్కడ పెరవల్లోనే ఎస్ఐ గారు 5గురిని పట్టుకున్నారు. 6 వరకు పారిపోయాడు. ఈ 5గురు వచ్చి కొమ్మగంటి ధనుష్, తర్వాత నెక్కంటి యువరాజు, అబ్బిరెడ్డి పాపారావు, వనచర్ల శక్తిరాజు, కోనపరెడ్డి వీరబాబు, ఈ 5గురిని పట్టుకున్నారు. ఈ 5గురు కాకుండా ఇంకో అతను
దేవిశ్రీ ప్రసాద్ అని, విశ్వనాథం దేవిశ్రీ ప్రసాద్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు 6 కలిసి ఈ 26 మోటార్ సైకిల్స్ని వివిధ ప్లేసుల్లో దొంగతనం చేశారు. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ మోటార్ సైకిల్స్ అన్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే దీనిలో ప్రత్యేకత, ఇద్దరేమో కజిన్ బ్రదర్స్. దీనిలో మెయిన్ మధ్య తుమ్మగంటి ధనుష్ మరియు నెక్కింటి యువరాజు, వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వీళ్ళిద్దరు కాకుండా విశ్వనాథ్ దేవిశ్రీ ప్రసాద్ అను అభిరెడ్డి పాపారావుని, వీళ్ళు కూడా కజిన్ బ్రదర్స్. వీళ్ళు గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళతో పాటు మిగిలిన కూడా వీళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకొని ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు. చేసి బయట తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు. అదేవిధంగా తెలియని వాళ్ళకి కూడా మాకు ఆర్థిక బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి బండ్లు బయట అమ్ముతున్నారు. చోడవరం పట్టణం సీతారామ కాంప్లెక్స్ లో ఉషశ్రీ ఎలక్ట్రానిక్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగిసిపడుతున్న మంటలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపు చేసేందుకు ప్రయత్నం. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామరాజులంక పంచాయతీ నిధుల దుర్వినియోగంపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు. మల్కీపురం మండలం రామరాజులంక గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ టి నిశాంతికి ఫిర్యాదు చేశారు. సుమారు 16 లక్షల రూపాయలు మాయం చేశారంటూ సెక్రటరీ యేసుబాబు రామరాజులంక గ్రామస్తులను ఆరోపించారు. సెక్రటరీ యేసుబాబు తీరుపై గతంలో 2 పర్యాయాలు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులంతా కలిసి సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జేసీ నిశాంతికి ఫిర్యాదు చేశామన్నారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకల గురించి ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి మా యువత మొత్తం, మా జనసేన మొత్తం అందరికి రావడం జరిగిందండి. ఇక్కడ ఇప్పుడు మా గ్రామ శాఖ చెప్పినట్టు ఇక్కడ కలెక్టర్ గారు అందుబాటులోకి రాకపోవడం అనేది మా దురదృష్టకరం. ఈ సమస్యను మేము ఇక్కడితో వదలం. ఒకవేళ కలెక్టర్ గారి దగ్గర న్యాయం జరగకపోతే మా ఉప ముఖ్యమంత్రి వారైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొందరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా వెనకాడకుండా, ఆయన ఎప్పుడు గ్రామాలు బాగుంటే అభివృద్ధి ముందుకు జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ సమస్య గ్రౌండ్ లెవెల్లో చాలా డిఫరెంట్గా ఉందండి. ఎవరికి అందితే వాళ్ళు దోచుకునే విధంగా ముందుకి నడిపిస్తున్నారు. దాని మీద తక్షణ విచారణ జరిపించి డిపిఓల్ గారు కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు, ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా స్పందన ఉండదు. ఎవరు మాట్లాడినా కూడా గ్రామం అంతా కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరన్న యంత్రాంగ వర్గం అక్కడ ఉండడం జరిగింది. దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. పంచాయతీకి సంబంధించిన వాటి నిధులు వినియోగానికి అధికార యంత్రాంగం, పాలకవర్గం కూడా పాల్పడుతుంది. అక్కడ ఉన్నవాటి సర్పంచ్ కానీ సెక్రటరీ గారు కానీ సరైన స్పందన అనేది లేదు. ఒకవేళ ఏదైనా ఒక విషయం మీద అడిగితే కనుక దాన్ని సరైనగా స్పందించడం కానీ, ఈ విషయం శానిటైజేషన్ విషయానికి వచ్చేటప్పటికి రామరాజులంక పంచాయతీ శానిటైజేషన్ చేసి సుమారుగా 7-8 నెలలు అవ్వస్తుంది. కానీ దానికి సంబంధించిన వాటి బిల్లులు చూస్తే అది ఒక చాటభారతంగా శానిటైజేషన్ గ్రామం దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానివ్వండి. పంచాయతీ 2021 నుంచి వచ్చిన కాడి నుంచి ఏదైనా ఒక సెక్రటరీ రావడం, ఏదో ఒక అమౌంట్ తీయడం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.